హై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ వీరజ్ సార్. ఎవరైతే ఎంసెట్ 2026 ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కొన్ని ఇన్స్ట్రక్షన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు ఏపీ వెబ్సైట్లోకి వెళ్తే డిక్లరేషన్ ఫామ్ అని చెప్పేసి ఒకటి ఉంది. అంటే ఇది మనకి ఏపీ వాళ్ళు కాకుండా ఇది ఎవరికంటే డిక్లరేషన్ ఫామ్ మనకి కాదు, అదర్ బోర్డ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏపీ వెబ్సైట్ 2026 డిక్లరేషన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఏపీ బోర్డ్ అండ్ ఆర్జీయూకేటీ స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్లోడ్. అంటే మన ఏపీ బోర్డ్, ఏపీ ఇంటర్మీడియట్ బోర్డులో ఎవరైతే చదువుకున్నారో, అంటే ఎవరైతే ఇప్పుడు మొన్న రెగ్యులర్గా ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో మనకి ఏపీలో, వాళ్ళు ఎవరు కూడా ఈ సర్టిఫికేట్స్ అనేది, ఈ మార్క్స్ అనేది అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, కాబట్టి దీని గురించి మీరు ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మీకు జూన్ 1ని రిజల్ట్, మీకు ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జూన్ 1ని మనకి ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, డేట్స్ అనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీకి, అంటే మీకు టుమారో ప్రిలిమినరీకి రిలీజ్ చేస్తారు. అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అబ్జెక్షన్స్, ఏమన్నా ఆ ప్రిలిమినరీ కీలో అంటే మీరు చేసిన ఆన్సర్లో ఏవైనా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే, మిస్టేక్స్ అంటే మీరు కరెక్ట్గా చేశారనుకుంటున్నారు, వాళ్ళు రాంగ్ అని చూపించినట్లయితే దాన్ని మీరు అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. అలాగే రిలీజ్ ఆఫ్ రిజల్ట్స్ జూన్ 1ని, అంటే మండే, జూన్ 1 మండే అన్నది మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ర్యాంక్తో సహా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ మొత్తం సబ్జెక్ట్స్, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉంటే కనుక వాళ్ళకి రిజల్ట్ అనేది ర్యాంక్ రిజల్ట్ ఇస్తారు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇస్తాడు. అలాగే ర్యాంక్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. మనకి పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ర్యాంక్తో సహా. ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ సబ్జెక్టు బ్యాక్లాగ్స్ ఉండి ఎంసెట్ రాసినట్లయితే వాళ్ళ రిజల్ట్ జూన్ 1ని ఇవ్వడు. అది మీకు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత, అంటే మీరు సప్లిమెంటరీలో రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 10 to 15 days తర్వాత మీ రిజల్ట్ అనేది రీఇష్యూ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు సప్లిమెంటరీ రాసిన వాళ్ళు కూడా మీరు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఉంది, దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అందరూ కూడా. ఈ లోపు మెయిన్లీ మీరు చూసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ లేదంటే మీకు రేషన్ కార్డ్, అవి రెడీగా పెట్టుకోండి. అవి లేటెస్ట్గా ఉండాలి. ఈ ఇయర్ మాత్రమే 2026 మాత్రమే ఉండాలి. ఎవరికైనా 2026 లేనట్లయితే మీరు వెంటనే మీరు మీ సేవలో కానీ మీ దగ్గర ఉన్న సచివాలయంలో కానీ అప్లై చేసుకోండి. ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్గా ఉండాలి. అలాగే మీకు ఇంటర్మీడియట్ నుంచి మీకు సర్టిఫికేట్ ఆల్రెడీ మార్క్ లిస్ట్ ఉంటుంది. మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా కౌన్సిలింగ్ డేట్ ఇంకా ఇవ్వడు, అప్పుడే రిజల్ట్ ఇచ్చిన 15 days తర్వాత అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. మేబీ మీ కౌన్సిలింగ్ జూన్ 20 తర్వాత కానీ జూలై 1st వీక్లో కానీ జూలై మంత్లో కానీ ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేసరికి మీ దగ్గర సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ అమౌంట్ మనకి ఇంజనీరింగ్లో ఎక్కువ అయిపోతుంది, లక్షల్లో అయిపోతుంది అనుకుంటే అది అంత ఏమి అవ్వదు. ఎందుకంటే మీకు వైట్ రేషన్ కార్డు ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్ 2 lakhs లోపు ఉంటే ఇన్కమ్, మీకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి మీకు ఫీజులు అన్నది ఎక్కువ అవ్వవు, ఎందుకంటే అవి ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంట్ వైపు నుంచి కాలేజీ అకౌంట్లో పడతాయి కాబట్టి. అలాగే ఇందులో ఉన్న మిస్టేక్స్, కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడిగిన మిస్టేక్స్ అవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. మీకు ఈ రిజల్ట్ అనేది జూన్ 1ని ఇస్తాడు కాబట్టి ఈ లోపు మీరు చేయవలసింది ఏంటంటే ఈ సర్టిఫికేట్స్, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేవి రెడీ చేసుకోండి. ఎందుకంటే మీ కౌన్సిలింగ్ దగ్గర పడిన తర్వాత అవి వెంటనే అవ్వకపోవచ్చు, అప్పుడు మీరు కొంచెం ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకోండి. అలాగే ఏ డౌట్స్ ఉన్నా సరే, ఎనీథింగ్ మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాంటాక్ట్ చేయండి, మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యి
మీరు కాలేజీలో జాయిన్ అయ్యే వరకు కూడా నా గైడెన్స్ అయితే మీకు నేను ఈ యూట్యూబ్ వీడియోస్ ద్వారా, లేదంటే టెక్స్ట్ ద్వారా, లేదంటే వాట్సాప్ ద్వారా, కాల్ ద్వారా మీకు నేను కాంటాక్ట్లో ఉంటాను. ఓకే. ఒకవేళ ఏవైనా మిస్టేక్స్ మీ నేమ్ కానీ, ఏవైనా మీ మొబైల్ నెంబర్ కానీ, మెయిల్ ఐడి కానీ ఏవైనా మిస్టేక్స్ ఉంటే కనుక, అంటే మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు వాటిని కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. వాళ్ళకి మెయిల్ చేయవలసి ఉంటుంది సరైన ఎవిడెన్స్తో. మెయిల్ చేసినట్టయితే మీ అప్లికేషన్లో ఉన్న మిస్టేక్స్ని కూడా మీరు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు పంపించడం జరుగుతుంది.